బ్రదర్ నమస్తే. నమస్తే అన్న. నా పేరు బుక్యా కుమార్ అన్న. తెలంగాణ బీఈడీ అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. ఏం జరుగుతూ ఉన్నది? ఒక 3500 పోస్టులు అసలు ఎలాంటి వెరిఫికేషన్లు సర్టిఫికేట్లు లేకుండా నకిలీ సర్టిఫికేట్లతోటి ఇచ్చిరని చెప్పి రాజ్యాంగ విరుద్ధంగా క్రమబద్ధీకరించారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఏంది ఇది? మీకు ఎట్లా తెలిసింది? ఇది ఏం జరుగుతూ ఉన్నది? ఇప్పుడు వాళ్ళకు వాళ్ళ ఇంటెలిజెన్స్ ఉన్నట్టు మాకు మా ఇంటెలిజెన్స్ కూడా ఉంటుంది అన్న. మేము నిరుద్యోగులం అంటే మాకు ఏమాత్రం తెలియకుండా చేయము, అన్ని ఆధారాలతో తిరుగుతూ ఉన్నాం. ఇప్పుడు ఆ 3500 మంది జేఏలకు సంబంధించి జియో నెంబర్ 16 తీసుకొచ్చి నకిలీ సర్టిఫికేట్లతోని బ్యాక్ డోర్ ద్వారా పైసలు తీసుకొని వాళ్ళకు రెగ్యులర్ చేసే ప్రయత్నంలో ఈ ప్రభుత్వం ఉంది. ఈ ప్రభుత్వానికి కావాల్సింది ఏంటంటే పైసలు కావాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముందే చెప్పిర్రు, మేము కాంగ్రెస్ పార్టీ అంటే దొంగల పార్టీ, దోచుకునే పార్టీ అని చెప్పేసి. ఇప్పుడు నేను చెప్పిన మాట కాదు, ఈవెందో ప్రతి యూట్యూబ్లో కొట్టుర్రి వస్తుందా రాదా? పైగా నోటు కోర్టు కేసులో కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు దొరికిండా లేదా పైసలకు సంబంధించి? నిండు ఎన్నికల ముంగటే మేము దోచుకోకుండా ఉంటే మీకు సమస్యలు క్షణాల్లో తీరుస్తాం, మేము దోచుకుంటేనే కానీ మీ సమస్యలు తీరవన్నారు. అంటే ఇప్పుడు ప్రభుత్వం ఎక్కడ సమస్యలు అక్కడే ఉన్నాయంటే ఈ ప్రభుత్వం వచ్చేసి దోచుకొని తింటుందా లేదా అనేది స్పష్టంగా అర్థమవుతుంది. రేవంత్ రెడ్డి గారు మాట మీద నిలబడుతున్నారు అనుకోవచ్చు. అవును, బరాబర్ నిలబడతాడు. రేవంత్ రెడ్డి గారు దోచుకోవడంలో దాచుకోవడంలో మాట మీద ముందుగా నిలబడే ఏకైక వ్యక్తి ఎవరన్నా తెలంగాణలో ఉన్నారంటే అది రేవంత్ రెడ్డి. మేము జనాల్ని గొర్రెల్లా చూస్తాం, వాళ్ళని లెక్క చేయం, మాకు ఓటేస్తారు వాళ్ళు, మేము వాళ్ళకి మోసం చేస్తాం. మోసం చేయమని మాకు ఓట్లు ఉన్నప్పుడు మేము మోసం చేయడంలో మేము ముందస్తులం ఉంటామని చెప్పేసి చాలా సందర్భాల్లో రేవంత్ రెడ్డి గారు మాట్లాడినాయి. నేను ఇప్పుడు మాట్లాడిన మాటలో ఏ మాట ఎక్కడైనా పొల్లు పోకుండా తప్పు ఉందేమో చూపుడు, ఎక్కడ కావాలంటే అక్కడ చూపిస్తాను. ఒక పక్కనంగా రాష్ట్రం మొత్తం కూడా నిరుద్యోగ యువత అందరూ రోడ్ల మీదకి వచ్చి నోటిఫికేషన్లు కావాలని 19 నెలల నుంచి ఇప్పటి వరకు కూడా కొట్లాడుతూ ఉన్న పరిస్థితి. ఇదే తరుణంలో ఇప్పుడు ఇలాంటి సమయంలో వీళ్ళ విషయం పక్కన పెట్టి ఇంకా వీళ్ళకు నోటిఫికేషన్లు విడుదల చేయకపోగా ఉన్నటువంటి ఆ నియామకాలు ఏవైతే ఉన్నాయో అవి బ్యాక్ డోర్ ద్వారా అమ్ముకోవడం కానీ, ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా అవన్నీ కూడా నకిలీ సర్టిఫికేట్లు తెచ్చి వేరే వాళ్ళకి ఇవ్వడం కానీ, అసలు ఏం జరుగుతూ ఉన్నది? తెలంగాణ రాష్ట్ర యువత ఎటుపోతూ ఉన్నది అన్న. తెలంగాణలో 1200 మంది నిరుద్యోగుల ఆత్మ బలిదానం ద్వారా ఉస్మానియా వేదికగా ఉద్యమం చేస్తేనే తెలంగాణ వచ్చిందే తప్ప ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందంటున్నారు. కేసీఆర్ గారు కూడా కష్టపడ్డారన్నారు. అదేవిధంగా నిరుద్యోగులు చనిపోతూ ఉంటే నిండు పార్లమెంట్ సాక్షిగా నిరుద్యోగులు సావద్దని చెప్పేసి నేను తెలంగాణ చిన్నమని చెప్పేసి నిరుద్యోగులు సావులను చూసే కూడా ఆ రోజు వీళ్ళ ముందు ఆంధ్ర రాజకీయ నాయకులు పెత్తందారులు చేసే వెనకాల విధానాన్ని చూసి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు బీజేపీ ప్రభుత్వం కూడా దీనికి నిరుద్యోగులు సాగకూడదు అనే ఉద్దేశంతో ఒక మానవతా దృక్పథంతో కూడా సపోర్ట్ చేసి వాళ్ళ మన తెలంగాణకి ఇచ్చే విధంగా పనిచేసింది. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం సంవత్సరానికి అని చెప్పారు, కానీ మోసం చెప్పింది. ఇప్పుడు దాకా ఒకసారి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసినాం, ఆ జాబ్ క్యాలెండర్ ఎడిపోయిందో ఏమో తెలియదు. సంవత్సరానికి ఎన్నిసార్లు జాబ్ క్యాలెండర్ రిలీజ్ అయితే కూడా తెలియదు. సంవత్సరానికి 2 లక్షలు అన్నాం, దాంట్లో ఇప్పుడు దాదాపు 20 నెలలు అవుతుంది, అంటే 3 లక్షల ఉద్యోగాలు అయినాయి. దాంట్లో 60,000 మేము భర్తీ చేసుకుంటున్నాం. సిగ్గుండాలి ప్రభుత్వానికి. 60,000 మేము భర్తీ చేసుకున్నాం. దాని తర్వాత రోజుకు మార్చిన నెక్స్ట్ డేనే 70,000 ఇచ్చిన దుద్దుల చిరుబాబు మాట్లాడడం సిగ్గుండాలి ఫస్ట్ వీళ్ళకి మాట్లాడడానికి. మేము ఇట్లా మాట్లాడొద్దు నిరుద్యోగులం కానీ వీళ్ళకి చూసిస్తే అట్లాంటి మాటలు రావాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది. ఎందుకంటే దాదాపు 2 లక్షల ఉద్యోగాలు ఏ విధంగా ఇచ్చారండి వీళ్ళు? 60,000 ఏ విధంగా ఇచ్చారంటే మేనిఫెస్టోలో పెట్టిరా? ఇప్పుడు 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తామని చెప్పి బరాబర్ పెట్టిరన్న. మేనిఫెస్టోలో పెట్టిరు కాబట్టే కదా మేము మాట్లాడుతున్నాం. క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నా అంటే ఒక మంత్రి కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, అంటే తారుమారు మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఆ 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరంలో ఇస్తామని చెప్పలేదు, మొత్తం ప్రభుత్వం అయిపోయేలోపు ఇస్తామని చెప్పినాం. 2 లక్షల ఉద్యోగాలు సాధ్యమా అని చెప్పి ఒక ఆయన మాట్లాడతాడు. ఇంకో మంత్రి ఇప్పటికే 70,000 ఉద్యోగాలు ఇచ్చిన అంటాడు. ముఖ్యమంత్రి 60,000 ఉద్యోగాలు. ఏం చెప్పాలనుకుంటున్నారు? నిజంగానే ఆ మేనిఫెస్టోలలో ఉన్నాయా? ఇప్పుడు వాళ్ళు క్లియర్ కట్గా ఒకటి చెప్తాయి నాన్న. మేనిఫెస్టోలో చెప్పారు, రేవంత్ రెడ్డి గారు చెప్పారు, బల్మూరి వెంకట గారు కూడా చెప్పారు లక్ష వద్దాలని. కాదు 2 లక్షలు అని చెప్పేసి వీడియోలు కూడా ఉన్నాయి. బల్మూరి వెంకట గారు నిండు అసెంబ్లీ కాక ముందు కూడా మన ప్రచారం అప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా 2 లక్షలు ఇస్తామని చెప్పారు. దాని తర్వాత కూడా మాట మార్చినవి కూడా ఉంది. అదేవిధంగా ఇప్పుడు మేము 60,000 ఇస్తున్నాం, 70,000 అంటే వీళ్ళు ఇచ్చినవి వీళ్ళు నోటిఫికేషన్ అంటే ఆర్థిక శాఖ నుంచి వీళ్ళు క్లియరెన్స్ తీసుకొని దాని ద్వారా వీళ్ళు తీసుకొని ఉద్యోగాలు గుర్తిస్తే వీళ్ళకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినాయని గుర్తింపు ఉంటుంది. ఇవి తీసుకోలే. గత ప్రభుత్వం ఆర్థిక శాఖ దాకా క్లియరెన్స్ తీసుకొని వాళ్ళు ఎక్కడెక్కడ ఖాళీలను గుర్తించి వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చినాయి కాబట్టి వాళ్ళకి తెలుసు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినాం. వీళ్ళకి తెలియదు కాబట్టి మేము 60,000 ఇచ్చినాం, 70,000 ఇచ్చినాం అని చెప్పుకుంటారు. గత ప్రభుత్వం
ప్రభుత్వం ఇచ్చిన దాంట్లోనే ఇంకా 10,000 మిగిల్చుకొని ఇంకా 5,000 డిఎస్సీలో పెంచేసి మేము 60,000 ఇచ్చినామంటున్నారు. అంటే మీరు గత ప్రభుత్వం కంటే మీరు ఇచ్చింది ఒక 5,000 తర్వాత నోటిఫికేషన్ గుర్తించి ఇచ్చిర్రు, మీరు 10,000 ఉంచుకున్నారు. అంటే ఇంకా 5,000 ఉద్యోగాలు మీరే మాకు బాకీ ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము చెప్తా ఉన్నాం, 5,000 మీరే బాకీ ఉన్నారు. 2 లక్షలు కాదు, మీరు ఒక ఉద్యోగం కూడా ఇవ్వలేదు, ఇంకా 5,000 ఉద్యోగాలు మీరు నిరుద్యోగులు బాకీ ఉన్నారనేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తా ఉన్నాం. అదేవిధంగా మేము డిఎస్సికి వచ్చేసి 25,000 పోస్టులు ఇస్తామని చెప్పేసి మీరు చెప్పారు కదా. మీరు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా పెడితే 25,000 ఇస్తామని చెప్పేసి మీరే వచ్చి చెప్పారు కదా, మెగా డిఎస్సి ఇస్తామని చెప్పేసి. మీరు వచ్చి ఇచ్చింది ఏందండి? మీరు నిండి అసెంబ్లీ సాక్షిగా మీరు బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం గారు ఏమన్నారు, 22,000 టీచర్ పోస్టులను మేము ప్రమోషన్లు ఇచ్చినాం. అంటే 22,000 పోస్టులు హెచ్జిటి పోస్టులు ఖాళీగానే ఉన్నాయి కదా. 30% డైరెక్ట్ రిక్రూట్మెంట్ భర్తీ చేయాల్సిన స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 10,000, 32,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పీఈటీ, లైబ్రరీ, ఆర్ట్, క్రాఫ్ట్ ఇవన్నీ సంబంధించి 35,000 పోస్టులు డిఎస్సి పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కానీ ఏమంటా ఉన్నారు, మేము 5,000 ఇస్తాం, 6,000 ఇస్తామని. ఏ విధంగా ఇస్తారు? ఏ ప్రాతిపదికంగా ఇస్తారు? అంటే మీరు చెప్పిన మాటలైన అబద్ధాలు. అదేవిధంగా మొన్నటికి మొన్న మళ్ళీ ప్రమోషన్లు మళ్ళీ పెడతారు. ఇంతకుముందు ప్రమోషన్లు వచ్చినాయి, మళ్ళీ ఇప్పటికి 2 ప్రమోషన్లు అయినాయి, కానీ ఒక్కసారి కూడా నోటిఫికేషన్ రాలేదు డిఎస్సికి. మరి విద్యా వ్యవస్థను ఏ విధంగా పటిష్టం చేస్తారు? మీరు విద్యార్థులకు ఏ విధంగా మీరు న్యాయం చేయగలుగుతారు? నిరుద్యోగులకు ఏ విధంగా చేస్తారు? అదేవిధంగా బీఈడీకి సంబంధించింది 70% ప్రమోషన్లు పోతున్నాయి. బీఈడీ వాళ్ళకి అన్యాయం అవుతా ఉన్నాం. జిల్లాలకు 1-2 కొన్ని జిల్లాల్లో పోస్ట్ లేని పరిస్థితి. మేము ఇన్ని సంవత్సరాలు ప్రిపేర్ అయ్యి డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడో వస్తుంది, కానీ తీరా చూస్తే లాస్ట్ మూమెంట్లో పోస్టులు లేకపోతే మేము ఏం చేయాలి? చదివి ఖర్చులు పెట్టి చేసుకొని ఉద్యోగాలు లేని పరిస్థితిలో 0 పోస్టులు ఉన్నప్పుడు మేము ఏం చేయాలి? అందుకనే మేము ప్రభుత్వానికి ఎప్పుడో నుంచి తిరుగుతూ ఉన్నాం, అందరికీ వినతి పత్రాలు ఇస్తూ ఉన్నాం. 80% డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా డిఎస్సి పోస్టులను, స్కూల్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయాలి. 20% ప్రమోషన్ కోటాకు ఇవ్వండి. అది ఆ విధంగా అయితే మా స్కూల్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ అవుతాయి, మాకు న్యాయం జరుగుతాయి అని చెప్పేసి ఎప్పటి నుంచో మొత్తుకుంటా ఉన్నాం. మాకు స్కూల్ అసిస్టెంట్ టీచర్లకి ఇదే జేఎల్లో ఇప్పుడు మీరు క్రమబద్ధీకరణ చేస్తున్నారు కదా, ఆ జేఎల్లోకి మాకు ప్రమోషన్ లేదు. మరి మేము కూడా జేఎల్ పీజీలు చేసి ఉన్నాం కదా, మాకెందుకు జేఎల్ ప్రమోషన్ ఇస్తలేరు స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి చేసిన వాళ్ళకి? ఈ విధంగా మాకు తీరని విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించే ప్రయత్నం. ఇప్పుడు బ్యాక్ డోర్లలో పైసలు తీసుకున్నారు, ఆ విధంగా పైసలు వాళ్ళకు ఉపాధ్యాయ సంఘాల నుంచి బ్యాక్ డోర్ నుంచి పైసలు వస్తాయి కాబట్టి నిరుద్యోగాలను ముంచడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంది. అంటే ఒక పక్కన నిరుద్యోగ చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉన్నది తెలంగాణలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్తా ఉన్నారు. మరి మాకు రమ్మనండి, చర్చలకు రమ్మండి, రేపు చర్చలకు మేము వస్తామంటే. మీరు నిరుద్యోగులే కాదని చెప్తున్నాడు అద్దంకి దయాకర్ గారు. ఇప్పుడు ఒక నిరుద్యోగితో ఫోన్ మాట్లాడుకుంటా ఇట్లా బయటికి వెళ్ళి మాట్లాడేటోళ్ళు ఎవరు నిరుద్యోగులు కాదు. నిజంగా నిరుద్యోగులు అయ్యుంటే, ఒకవేళ మీరు కూడా నిరుద్యోగుల కోసం కొట్లాడుంటే మేము చెప్పినట్టు వినాలి కదా, ఎందుకు వింటలేరు అని చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్తారు, మీరు ఏమి వింటలేరు అసలు? ఇప్పుడు నిరుద్యోగులు మేము చెప్పినట్టు వినాలి అని చెప్పాలంటే, ఇప్పుడు తెలంగాణలో విద్యార్థి అనేటోడు ఇవాళ కొట్లాడి తీసుకొచ్చినాం, మేము కొట్లాడి తీసుకొచ్చినాం. నాది 2009లో డిగ్రీ అయిపోయింది, మాకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి తెలంగాణ మూమెంట్లో తిరిగినోడిని. వచ్చే తీరా మాకు 50,000 మెగా డిఎస్సి ఇస్తామని చెప్పేసి కిరణ్ కుమార్ రెడ్డి గారు అంటే, లేదు మేము మా తెలంగాణలో మేమే వేసుకుంటాం డిఎస్సి అని చెప్పేసి ఆ రోజు చెప్తేనే మేము ఇలా ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో కొట్లాడినాం. కానీ అప్పటి నుంచి ఇప్పుడు దాకా డిఎస్సికి సంబంధించిన ఉద్యోగాలు లేవు. కాంగ్రెస్కు పట్టం కట్టే విషయంలో నిరుద్యోగులది ఏముంది, అందరూ పాల్గొన్నారు, మీదే పెద్ద పాత్ర కాదని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మా వాళ్ళు బస్ యాత్ర చేయలేదా? వీళ్ళు బస్ యాత్ర చేయకపోతే నిరుద్యోగుల ద్వారా రాలేదని చెప్తే, మీరు చిక్కడపల్లి లైబ్రరీ, అశోక్ నగర్, దిల్షుక్ నగర్లో నిరుద్యోగుల జైత్రయాత్ర అని పెట్టుకున్నారు కదా. కోదండరామ్ సారు, బల్మూరి వెంకటు, వీళ్ళందరూ గట్టి రియాజు, మీరందరూ నిరుద్యోగుల యాత్ర చేసిరు కదా, విజయోత్సవ యాత్రలు చేసిరు కదా. మరి దేనికోసం చేసిర్రు? నిరుద్యోగులు చేయనప్పుడు మీరెందుకు విజయోత్సవ యాత్రలు చేసిర్రు? సిగ్గుండాలి ఆ మాటలు మాట్లాడడానికి. ఈ ప్రభుత్వానికి సిగ్గుండాలి. మీరు 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తామని చెప్పారు. మీ జాబ్ క్యాలెండర్ ఏది? మీరు 2 లక్షల ఉద్యోగాలు అయ్యి ఇప్పటికి 20 నెలలు అవుతుంది, 3 లక్షల ఉద్యోగాలు కదా ఇవ్వాల్సింది. ఇప్పుడు మీరు ఎవరు కూడా ఇక్కడ ఉండొద్దు, ఊర్లలో ఉండే గ్రామాలలో ఉండే విద్యార్థులు కూడా మీరు బయటికి పోవడానికి ట్రై చేయండి. ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుంది మీకు. హయ్యర్ స్టడీస్ కోసం ఇక్కడనే ఉండకండి, వేరే పక్క దేశాలకు ముందు చూపుగా మీరు వెళ్ళాలని చెప్పి దానికి ప్రభుత్వం చేయూతనిస్తుందని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు ముఖ్యమంత్రి గారు. వాళ్ళు బొందిస్తారన్న, నేను ఎంఏ బీఈడి ఎంబీఏ చేసిన అన్న, నాకు పంపిమను ఫారెన్ అమెరికా పంపిమను. నేను బీఈడి చేసిన, నేను ఎంబీఏ కూడా చేసిన, నాకు పంపిమను అమెరికా పిలుపు, నేనే పెట్టుకుంటా, రేపు దరఖాస్తు రాస్తా పంపిస్తే వాడు ఎంఎస్ చేయడానికి. సిగ్గుండాలే ప్రభుత్వానికి మాట్లాడడానికి. వాళ్ళు అసలు పైసలు లేవు, స్కాలర్షిప్ ఇస్తలేరు 3 సంవత్సరాల నుంచి వీళ్ళు విద్యార్థులకు స్కాలర్షిప్ ఇస్తలేరన్నా. ఆ బీఈడి కాలేజీలో కానీ వేరే కాలేజీలలో ఒక్క నిమిషం అన్న, వాళ్ళ సర్టిఫికేట్ ఇస్తలేరు కాలేజీ వాళ్ళు. 2-3 సంవత్సరాల నుంచి మాకు స్టైఫండ్ పెండింగ్లో ఉన్నాయి, మేము మీకు టీసీలు ఇవ్వం, మేము సర్టిఫికేట్ లేని కాలేజీలో నేను పోయి మాట్లాడుతున్నా ఆ కాలేజీలో పోయి.
ఏ కాలేజీలో అయినా సరే బీటెక్ కాలేజీలో కానీ బీఈడీ కాలేజీలో వాళ్ళు సర్టిఫికేట్ ఇస్తలేరు. అయ్యో వేరే చదువుకుందామంటే ఆ కాలేజీలో సర్టిఫికేట్ వీళ్ళకి స్టైఫండ్ ఇవ్వాలని సిగ్గుండా ఫస్ట్ పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు ఫస్ట్ నువ్వు రిలీజ్ చేయి. ఆ విద్యార్థులు ఇబ్బంది పడతా ఉన్నారు. నువ్వు ఫారెన్ దాకా పంపించేది కాదు, ఫస్ట్ వీళ్ళని పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ క్లియర్ చేయి. పాపం వాళ్ళు మెస్ బిల్లులు లేక వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు, నాన్న ఇబ్బంది పెడతా ఉన్నారు కాలేజీ వాళ్ళు. సర్టిఫికేట్ మొన్న ఒక కాలేజీల మీద కంప్లైంట్ ఇస్తే అప్పుడు వాళ్ళ సర్టిఫికేట్ టీసీ కూడా ఇవ్వలే. సత్తుపల్లిలో కాలేజీలో మదర్ తెరిసా అని కాలేజీ ఒకటి ఉంది. అక్కడ నేను బీఈడీ విద్యార్థికి ఇబ్బంది పెడతా ఉంటే పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు సర్టిఫికేట్లు ఇచ్చిన పరిస్థితి. అంటే ఎంతమంది పోయి అడుగుతారు? వాళ్ళ దగ్గర 2 సంవత్సరాల ఫీజు కట్టించుకుంటున్నారు, తర్వాత స్కాలర్షిప్ పడ్డప్పుడు వాళ్ళు తీసుకుంటారు. అంటే పిల్లలు అన్యాయం అవుతారు పాపం, పేద పిల్లలు స్కాలర్షిప్ గురించి. వాళ్ళకి ఫస్ట్ వాళ్ళకి క్లియరెన్స్ చేయమను. వీళ్ళ మానవతరాయకే కానీ నేను ఫోన్ చేసింది. దాంట్లో భాగంగా తుమ్మల నాగేశ్వరరావు కదా పార్ట్నర్షిప్ ఉంది అదే మీద తెరిచా కాలేజీలో, ఆయన కూడా ఫోన్ చేసినా కదా, కనీసం మాట్లాడిండా? తుమ్మల నాగేశ్వరరావు కూడా ఫోన్ చేసి ఈ ప్రభుత్వం విద్యా వ్యవస్థను నిరుద్యోగులను విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తూ ఉంది. మాకు 2 లక్షల ఉద్యోగాలకు సంబంధించి జాబ్ క్యాలెండర్ ఇవ్వకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి చెమడాలు ఇస్తాం, మేము బరాబర్ చెమడాలు ఇస్తాం. థ్యాంక్ యూ.